ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని, సముద్రపు కోతకు ఉప్పాడ తీర ప్రాంతం గురికాకుండా రక్షణ గోడ నిర్మాణానికి ఆయన త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సముద్రపు రాకాశయాల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాల్లోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారుల కుటుంబాలకు మరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు సముద్రంలో వేటకి ఉపయోగపడే జీపీఎస్ సిస్టంలను మత్స్యకారులకు మరెడ్డి శ్రీనివాసరావు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ గ్రామ సర్పంచ్ ఉమ్మడి జాన్, పాడపీడి సత్యనారాయణ, మురాలశెట్టి సునీల్ కుమార్, జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్, చెల్లుబోయిన సతీష్, బొజ్జాలోవరాజు, కోలాసాయి, కొత్తం సుందరం, పల్నాటి మధు, వంక కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఉప్పాడలో కొత్త మాయాపట్నంలో 1,42,00,000తోటి మొత్తం 13 రోడ్లు నిర్మించాం, డ్రైన్లు నిర్మించాం. ఎందుకు చెప్తున్నామంటే దీనికున్న చిత్తశుద్ధి. ఈవేళ ఈ 5 ఏళ్ల కాలంలోనూ జరగబోయే అభివృద్ధి నభూతో నభవిష్యత్. ఎందుకంటే ఇది కేవలం ఓట్ల కోసం కాదు, అభిమానంతో మీరు పిఠాపురం వాసులు మాకు ఇచ్చినటువంటి ఈ విజయం ఈవేళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో మోడీ గారి నేతృత్వంలో కొన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఊపిరి పోసింది పిఠాపురం ప్రజలు. మీకెల్లడా మీ కృతజ్ఞతా భావంతో ఉంటాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి కృతజ్ఞతగా మీరు ఎన్నెలు మర్చిపోయే విధంగా కూడా అన్ని రకాలకు కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి నింపుతాం. ఒకటే చెప్తున్నాం, దేశంలో కాదు రాష్ట్రంలో కూడా ఇది పిఠాపురాన్ని ప్రామాణిక నియోజకవర్గంగా నిలపబోతున్నాం. అదేవిధంగా మీరు అక్కడ ఉన్న వారి ఇళ్ల సమస్యలు కూడా మేము ఉంటున్నాం. ఎవరికి ఇళ్ళు లేవు, గతంలో ఇచ్చిన ఇళ్ళు కూడా ఏదో కొన్ని కారణాల వల్ల అమ్మారు. మా ఉద్దేశం అయితే మిమ్మల్ని అందరినీ టోటల్గా రీహాబిలిట్ చేయాలని మా ఉద్దేశం. సార్కి ఆల్రెడీ నివేదించాం. ఒక్కసారి గట్టు సమస్య అయిన తర్వాత ఇంటింటికి ఆల్రెడీ ఎవరెవరు ఎంతమంది అర్హులున్నా, ఇంట్లో నలుగురున్నా కూడా పేర్లను వచ్చేయమని చెప్పాం. అందరికీ సార్కి నివేదిక సమర్పించాం. తప్పకుండా గోడ రక్షణ కూడా పూర్తయినట్టునే. కాకపోతే అక్కడ ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేదు. ఎందుకంటే కోస్టల్ రీజియన్ రూల్స్ ప్రకారం సముద్రం వెంబడి 500 కిలోమీటర్ల లోపల నిర్మాణాలు జరగరాదు. తప్పకుండా 500 మీటర్లు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎక్కడ రీహాబిలిట్ చేయాలి, ఎక్కడ మీకు అనుమతి స్థలం ఐడెంటిఫై చేయాలన్న కార్యక్రమం కూడా, ఈ రక్షణ కూడా కార్యక్రమం వెంటనే కూడా చేపడతాం. మీ ఉప్పాడ వాసుల సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రచిస్తారు. ఒక్కసారి ఆర్డర్ ఫైనల్ వెంటనే ఈ శంకుస్థాపన సభ కూడా మన శాసనసభ్యులు ఇచ్చేస్తారు. నిన్నటి రోజు నేను పర్యటించినప్పుడు మన మత్స్యకార సోదరులంతా ఎంతో ఆనందంతో చెప్తున్నారు, సార్ 2 సార్లు సార్ వచ్చారు, వచ్చిన చేపలు సారల్లా కూడా మాకు అనూహ్యంగా ఎన్నో చేపలు పడ్డాయి. చేపలు సార్ని మళ్ళీ ఒకసారి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా సార్కి నివేదించాం. మళ్ళీ మీ ప్రాంతం విజిట్ చేసేలాగా మీ కష్టాలన్నీ కడతీర్చే విధంగానే కూడా కార్యక్రమాలు సాగుతాయని మరొకసారి చెప్తూ